హాయ్ అండి, అందరికీ నమస్తే. ఒక సండే రోజు చెన్నూరు కోడి పులావ్ని ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధంగా చాలా బాగా పుల్లలుగా బాస్మతి రైస్ వచ్చేలాగా, అలాగే టేస్టీగా రుచిగా మంచి టిప్తోని నేను ఒక సండే రోజు మీరు మంచిగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే బాస్మతి రైస్ అందరికీ కుదరదండి. అలాగే మనం ఎలా చేస్తే ఈ చెన్నూరు కోడి పులావ్ టేస్టీగా రుచిగా వస్తుందో నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. మీరు ఒక కేజీ చికెన్ని తెచ్చుకోండి, ఫ్రెష్గా ఉన్న చికెన్ని. అలాగే ఒక 4-5 సార్లు బాగా కడగండి, ఉప్పు వేసి. కడిగిన తర్వాత దీంట్లో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది, అప్పటికప్పుడు మనం పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పౌడరు, పచ్చి ధనియాల పౌడర్ అండి, అలాగే గరం మసాలా పౌడరు ఒక్కొక్క స్పూను వేసేసుకోండి దీంట్లోనే. అలాగే ఘాటుకి సరిపడా మీరు కారం వేసుకోండి, మీరు ఎంత తింటారో అంత. అలాగే ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అలాగే పెరుగు, ఫుల్ కప్పు చిక్కటి పెరుగుని దీంట్లో వేసేసి ఈ చికెన్కి అంతా కూడా బాగా పట్టేలాగా మీరు కలిపిన తర్వాత ఒక అరగంట సేపు మీరు పక్కన పెట్టేసుకోవాలండి. చికెన్కి అంతా కూడా ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టించి అరగంట సేపు ఈ పులావ్ చేసే ముందు అరగంట ముందు కలిపి పెట్టేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒక అరగంట సేపు మూత పెట్టేసి అలాగే ఉంచేయండి దీన్ని. ఉప్పు కారం మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు మీరు కళాయిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసేసుకోండి. దీంట్లో అసలు ఉల్లిపాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ వేయొద్దండి. మనం ఈ కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నిటిని కూడా దీంట్లో వేసేసుకోండి. ఇది దాదాపు మనం ఒక 80% ఉడికించుకోవాలి. మీరు దీంట్లో ఏమాత్రం వాటర్ కూడా వేయనవసరం లేదు. ఈ పెరుగులో ఉండే వాటర్ మనకి సరిపోతుంది. ఎందుకంటే మనం ఎక్కువగా వాటర్ వేస్తే బాగా మెత్తగా ఉడికిపోతాయి చికెన్ ముక్కలన్నీ కూడా. 80% మాత్రం మనం దీన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాలు అలాగే ఉడికించుకోండి. ఒక అరగంట తర్వాత మనం ఈ చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ మీరు చూసుకోండి వాటర్ ఎంత ఉంది. మరి వాటర్ అంతా కూడా పూర్తిగా ఇంకిపోవద్దండి. కొంచెం గ్రేవీ లాగా ఉన్నప్పుడే మనం ఈ చికెన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మనం కొంచెం ఆయిల్ మనకి పైకి తేలుతుందనగా ఈ చికెన్ని తీసి మీరు పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా మనకి ఉడికిన తర్వాత మనం ఇప్పుడు పులావ్ రెడీ చేసుకుందాము. ఒక 4 గ్లాసుల బాస్మతి రైస్కి పెద్ద బౌలు మందంగా ఉన్నది మీరు పెట్టిన తర్వాత గ్యాస్ పైన ఆయిల్ ఒక 4 స్పూన్లు వేసుకోండి. మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోండి. ఇందులో షాజీరా, అలాగే బగారాకు, మరాఠీ మొగ్గ, బాస్ అన్నీ మనకి బిర్యానీ సామాన్లు అన్నీ దీంట్లో వేసేసుకోండి. అలాగే ఒక 2-3 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నిటిని కూడా మనం దూరగా ఫ్రై చేసుకోవాలి. మీరు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మాడుతుందండి, లో ఫ్లేమ్లో ఎర్రగా ఫ్రై చేసుకోండి. అలాగే మనం పుదీనా, కొత్తిమీర కూడా ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర పడుతుంది. ఇది కూడా కట్ చేసి వేసేసుకోండి దీంట్లోనే. ఇప్పుడు దీంట్లోనే మనం టమాటా ఒకటి, పండిన టమాటాని ఒకటి పెద్ద సైజుది వేసేసుకోండి దీంట్లో. ఈ టమాటా ముక్కలు అలాగే ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఒక అర స్పూను ధనియాల పొడి, అలాగే అర స్పూను గరం మసాలా పౌడర్ కూడా దీంట్లో వేసి కొంచెం వేగనివ్వండి ఆయిల్లోనే. వేగేటప్పుడు మనం స్టవ్ దగ్గరే ఉండి వేయించుకోవాలండి, లేదంటే మాడతాయి. ఇలా వేగిన తర్వాత మీరు ఇప్పుడు నేను ఆ గ్లాస్తోని
4 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. ఒక అరగంట నానబెట్టాను. 4 గ్లాసుల బాస్మతి రైస్కి 6.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. అలాగైతే మనకి కరెక్ట్గా కొలత సరిపోతుంది. మీరు 1 గ్లాసు బియ్యం తీసుకున్నా 1.5 వేసుకోవాలి. ఇప్పుడు మీరు దీంట్లో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. మూత పెట్టేస్తే బాగా మరిగిన తర్వాత, ఎసరంతా కాగిన తర్వాత దీంట్లో మీరు బాస్మతి రైస్ని వేసేసుకోండి. ఇప్పుడు మీరు ఏమాత్రం వాటర్ తీసేయాల్సిన అవసరం లేదండి. పుల్లలుగా వస్తుంది ఈ కొలత ప్రకారం వాటర్ తీసుకుంటే. 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 వాటర్ అన్నమాట. 4 గ్లాసుల బాస్మతి రైస్కి 6.5 గ్లాసుల వాటర్ వేసాను. మీరు ఎక్కువ వాటర్ వేస్తే మటుకు మనకి మెత్తగా అయిపోతుంది రైస్ అన్నది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు కదా, ఈ విధంగా పుల్లలుగా మనకి చక్కగా రెడీ అవుతుంది. ఇప్పుడు మీరు దీంట్లో 1 గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇదే కొలత అన్నమాట మనకి. దీన్ని బట్టి మనకి పుల్లలుగా బాస్మతి రైస్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు కొంచెం 80% ఉడికిన తర్వాత దీంట్లో మీరు కొద్దిగా ఆవిరి ఉందనంగా ఈ చికెన్ ఉడికించి పెట్టుకున్న ఈ చికెన్ అంతా కూడా దీంట్లో వేసేసుకొని కలిపేయాలి. మనం అడుగు నుంచి కలిపేయాలి ముక్కలన్నీ. ఎక్కువగా మీరు బాగా కలిపితే కూడా అన్నం పాడవుతుందండి. జాగ్రత్తగా కొంచెం స్లోగా కలిపితే మనకి రైస్లో ఈ పులావ్ అన్నది బాగా కలుస్తుంది. చికెన్ అంతా కూడా అడుగు నుంచి కొంచెం కలిపేయండి. మనం ఉడికించుకున్న చికెన్ మొత్తం దీంట్లో వేసేసుకోండి. మీరేం ఎక్కువగా బాగా కలపకండి, కొంచెం లైట్గా కలిపితే కలుస్తుంది మనకి రైస్ అన్నది. కొంచెం వాటర్ అంటే 80% చికెన్ ఉడకాలి, 80% రైస్ ఉడకాలి. ఉడికిన తర్వాత ఈ రెండింటిని కలిపేయండి. కలిపేసి మనం ఒక 20% ఉడకాలన్నమాట మనం దమ్కి. అంటే మూత పెట్టేసి ఏదైనా కొంచెం బరువు పెట్టేయండి. పెట్టేస్తే ఆవిరికి మనం ఈ రైస్ అంతా మనకి ఉడికిపోతుంది. మనకి మాడకుండా అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే ఈ పులావ్ అన్నది ఈజీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు మనకి ఒక 20% మనం మళ్ళీ ఉడికించుకున్నాము. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసి మీరు సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో ఇంకా ఏమీ వేయనవసరం లేదు. ఈ పులావ్ అన్నది రుచిగా మనకి రెడీ అయిపోయింది. మీరు సపరేట్గా చికెన్ని దీంట్లో ఉడికించి వేసుకున్నాం కాబట్టి మనకి చక్కగా ఉడికిపోయింది చికెన్ కూడా. చూసారు కదా పుల్లలుగా అన్నం ఎంత చక్కగా తయారైందో. మనం సపరేట్ ఉడికించి బాస్మతి రైస్ కలపాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మనం అట్టెసర వేసుకుంటే కూడా సరిపోతుంది. సపరేట్ ఒక చికెన్ గ్రేవీ చేసుకున్న తర్వాత అలాగే పెరుగు చట్నీతో మీరు సర్వ్ చేసుకోండి. ఎంతో రుచిగా ఉండే ఈ బాస్మతి రైస్ చికెన్ చెన్నూరు కోడి పులావ్ మనకి రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సండే రోజు ఇలా ఒకసారి ఎంజాయ్ చేయండి. మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ అండి.